గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. రోల్ మోడల్ ఏ మోడల్ ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఏది చేయకుండా అన్నీ చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం లేకుండా పోయారు వాళ్ళు. అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణనను బీసీలను ఏం చేసింది? వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత? బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%. 10% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. అసలు దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ ఇచ్చుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు. పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకునే ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్డీఏకి అనుకునే ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ప్రజాపాలన దూరంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మన దేశంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు అవుతలేవు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమని 6 గ్యారెంటీలు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి ఇప్పుడు రాలేదంటది. వచ్చి వారం 15 రోజులే. ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చర్యలు తీసుకున్నారు? ఏమన్నా జరిగితే మేం చేస్తామని చెప్పుకుంటారు. తెలంగాణలో దేనికి రోల్ మోడల్ అంటే అవినీతి, అక్రమాలకు, తప్పుడు మాటలకు, తప్పుడు ప్రచారాలకు, ఢిల్లీకి అప్పేయడానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 14% కమిషన్ లేదే బిల్స్ ఇస్తలేరు. అవినీతి జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయన శాసనసభ్యులే బయట చెప్పుకుంటున్నారు. ఇది రోల్ మోడల్. ఇది ఇలా అవినీతిపై విచారణ జరుపుతాం, అందరినీ జైలుకి పంపుతామన్నారు. ఏమైంది? అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నారు. దీని రోల్ మోడల్. ఇది ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఏమైంది? ఇలా ఇది రోల్ మోడల్. ఇది కానీ కేంద్రం చెప్పి చేసిన దాన్ని మాదని చెప్పుకుంటే ప్రజలు అవుతున్నారు. ఇవాళ ప్రజలందరూ చాలా మంచి ఆలోచనతో ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఫెయిల్ అయిపోయింది. మొత్తము లెక్కలకు అంతు పొంతు లేదు. ఎన్నికల కమిషన్ జనాభాకు దివిలించడానికి కులగణనకు సంబంధం లేదు. ఉన్న పాపులేషన్కు విలేజ్ కులగణనకు సంబంధం లేదు. ఏమి అంత మొత్తం పూర్తిగా తేడాతో ఉన్నది. కాబట్టి వాళ్ళ దేశంలో జరిగే కులగణనకు, తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణనకు చాలా ఫరక్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత గొంతెత్తి చెప్పుకున్నా కూడా ఇలా ప్రజలు మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీ మాటలు నమ్మరన్న విషయం గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. తప్పకుండా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంతంగా తాగుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాను నేను, ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న.
ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకు ఉందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కాబట్టి దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని గురించి చెప్పాలి. 10 లక్షల మంది వచ్చిన మీటింగ్ ఇక మళ్ళీ కనబడే. ఇప్పుడు ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఇద్దరు నాయకులకు చెప్తున్నాను నేను, మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం. ఒక కానిస్టేబుల్ చంపేసారు ఆ రోజే, ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు లక్షలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ని చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది. శ్రీపాదరావు గారు అజాత శత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాయకులు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో దాదాపు 33 అడుగులు ఎత్తున్నటువంటి వీరాంజనేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా ప్రతిష్టమైనటువంటి టెంపుల్ ఇది, ఒక పవర్ఫుల్ టెంపుల్ ఇది. చాలామంది కొండగట్టుపోయే దారిలో ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చాలామంది హనుమాన్ భక్తులు ఈ ప్రాంతం నుంచి పోతుంటే టెంపుల్ నిర్వాహకులు చాలా సేవ చేస్తుంటారు. కాబట్టి అందరికీ దర్శనార్థము, అందరికీ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆలోచనతో ఈయన నిలువ 33 అడుగులు ఎత్తున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరణ జరిగింది. తప్పకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.